నీరు సరిపడా తాగాలని ఒకప్పుడు పెద్దలు, నేడు డాక్టర్లు చెప్తున్నారు. కానీ మనలో చాలా మంది సరిపడా నీరు తాగడాన్ని పట్టించుకోవడం లేదు. నీరు తాగడం వల్ల జరిగే నష్టాలు, వాటి వల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం. సహజంగా మన శరీరంలో 60% నీరు ఉంటుంది. మగవారైతే 3.5 లీటర్లు, ఆడవారైతే 2.5 లీటర్ ప్రతిరోజు తీసుకోవాలి. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో నుంచి 20%, ద్రవ పదార్థాల నుంచి 80% వరకు మన శరీరం గ్రహిస్తుంది. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వేడి వాతావరణంలో ఉండేవాళ్ళు, తేమ వాతావరణంలో ఉండేవాళ్ళు, శరీరం అనారోగ్యంగా ఉన్నవారు, జ్వరం ఉన్నవారు, వాంతులు, విరోచనాలతో బాధపడేవారు నీరు అధికంగా తీసుకోవాలి. అసలు నీరు వల్ల జరిగే ఉపయోగాలేంటో, నష్టాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సరిపడా నీరు తీసుకోవడం వల్ల మన శరీరంలోని అన్ని భాగాలు సరిగా పనిచేయడం, జీర్ణశక్తి పెరగడం, విరోచనం సాఫీగా అవడం, శరీరంలోని ఉష్ణోగ్రతను సామాన్యంగా ఉంచడం, జాయింట్స్ ను లూబ్రికేట్ చేయడం, శరీరానికి కావలసిన పోషక పదార్థాలను సరఫరా చేయడం, కంటి చూపు బాగా ఉండటం, మెదడు బాగా పనిచేయడం, చర్మం శుద్ధంగా ఉండటం చేస్తుంది. ఇలా అనేక విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీరు సరిగ్గా తాగకపోవడం వల్ల జరిగే నష్టాలు చూద్దాం. నాలుక పొడిపాటు పోవటం, పెదాలు ఎండిపోవటం, చర్మం పొడిబారటం, శక్తిహీనంగా ఉండటం, నీరసంగా ఉండటం, జీర్ణశక్తి తగ్గడం, తలనొప్పి, ఆలోచన శక్తి లోపం, మలబద్ధకం, జీర్ణశక్తి తగ్గడం, మూత్రం ముదురు రంగులో రావడం, మూత్రం వాసన రావడం, మాటిమాటికి మూత్రం రావడం, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, ఇలా అనేక విధాలుగా నష్టాలు జరుగుతుంది. కనుక మనం ప్రతిరోజు మగవారు కనీసం 3.5 లీటర్లు, ఆడవారు కనీసం 2.5 లీటర్లు తాగితే మంచిది. స్వచ్ఛమైన, సురక్షితమైన నీరు శరీరానికి ప్రాథమిక అవసరం. అటువంటి నీరుని వృధా చేయకండి. ప్రపంచ జనాభాలో 4వ వంతు ఇటువంటి స్వచ్ఛమైన, సురక్షితమైన త్రాగునీటికి దూరంగా ఉంటున్నారు. అంటే కనీసం 200 కోట్ల మంది జనాభా నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. కనుక నీరు వృధా చేయకుండా సరిపడినంత నీరు తీసుకుంటూ అందరం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్.